My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. భారతదేశంలో ఏర్పాటైన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని ఈ రాష్ట్ర 18వ మహాసభలు ఏప్రిల్ 26, 27, 28, 29 తేదీల్లో 4 రోజుల పాటు తిరుపతిలోని కచ్చాపి ఆడిటోరియం నందు మహాసభలు జరుగుతాయని మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్ చెప్పారు. 105 సంవత్సరాలు పూర్తి చేసుకుని 106వ సంవత్సరంలో అడుగుపెడుతున్న ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కార్మికుల హక్కుల సాధనలో, చట్టాల రూపకల్పనలో, కార్మికులు రక్షణ కల్పించడంలో, కనీస వేతనాల సాధన, 8 గంటల పని విధానం అమలుపరచడం, ఉద్యోగ కార్మికులకు అండగా ఉద్యోగ భద్రత కోసం రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా కార్మికులకు అండగా నిలిచి రాజీలేని పోరాటాల ద్వారా కార్మిక సమస్యలు పరిష్కరించడంలో అండగా ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను రాజీలేని పోరాటాలు చేస్తుందన్నారు. 100 సంవత్సరాల కాలంలో బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుపరిచి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగిందని, ఈ లేబర్ కోడ్లు అమలు కావడం వల్ల కార్మిక వర్గం 8 గంటల పని విధానం రద్దవుతుందన్నారు. సంఘం పెట్టుకునే హక్కును కార్మికులు సమ్మె చేసే హక్కు కోల్పోతారని, లేబర్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేస్తున్నారని, కనీస వేతనం కోరే హక్కులు కోల్పోయి కార్మిక వర్గం కట్టుబానితలుగా యాజమాన్యాల కింద హక్కులు లేని కూలీలుగా ఉద్యోగ భద్రత లేకుండా చేస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూ కార్మిక బతుకులను యాజమాన్యాలకు తాకట్టు పెట్టే విధంగా లేబర్ కోడ్ అమలుపరుస్తూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టే విధంగా పనిచేస్తుందన్నారు. ఈ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర నలుమూల నుంచి 28 జిల్లాల నుండి 500 మందికి పైగా కార్మిక నేతలు ప్రతినిధులుగా హాజరవుతారన్నారు. ఈ సమావేశాలను జయప్రదం చేయాలని ప్రజలను కార్మిక సంఘాలను కోరారు. ఈ సమావేశంలో ఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి కె రాధాకృష్ణ, తిరుపతి నగర కార్యదర్శి ఎన్డి రవి, గోవిందస్వామి, వైఎస్ మణి, వెంకటేష్, ఏపీ బాల తదితరులు పాల్గొన్నారు. ఇది ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 18వ మహాసభలు ఈ తిరుపతిలో ఏప్రిల్ 26, 27 తేదీలో జరగబోతా ఉన్నాయి. ఈలోపు అన్ని 28 జిల్లాల మహాసభలు, అదేవిధంగా ఏఐటీసీకి అనుబంధంగా ఉన్నటువంటి యూనియన్ అప్లైడ్ యూనియన్ దాదాపు 20 యూనియన్లు ఉన్నాయి. ఆ 20 యూనియన్ల మహాసభలు కూడా డేట్లు వచ్చి నిర్వహిస్తా ఉన్నాం, కొనసాగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర మహాసభలకి రాష్ట్ర నలుమూల నుండి 500 మంది జిల్లాలో ఎన్నికైనటువంటి ప్రతినిధులు, అదేవిధంగా మహాసభ రాష్ట్ర అఫిలియేటెడ్ సంఘాల్లో ఎన్నికైనటువంటి ప్రతినిధులు హాజరవుతారు. ప్రధానంగా ఇప్పటికే 2.5 సంవత్సరాలుగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి మరి మా కార్మిక నేతలు, విశాఖ పోర్టు, అదేవిధంగా కాకినాడ పోర్టు చెందినటువంటి నాయకులు, ఆర్టీసీ, మెడికల్, మున్సిపాలిటీ, బ్యాంకులు, జాతీయ బ్యాంకులు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సహకార బ్యాంకులు, సహకార సంస్థలు పనిచేసేటువంటి ఇటువంటి నేతలు, అదేవిధంగా ఆటో, అమాలి, ఇంకా ఇలాంటి ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి నేతలు, దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కీములలో వేలాది మంది పనిచేస్తూ ఉన్నారు. ఆ స్కీములలో ఉన్నటువంటి అంగన్వాడీ, ఆశ, హెల్త్, స్కూల్ ఆయాలు, ఇలాంటి రంగాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మొత్తంగా ఎన్నికైనటువంటి 500 మంది ప్రతినిధులు 4 రోజుల పాటు కూర్చొని ఈ 3 సంవత్సరాలు ఏఐటీయూసీ చేసినటువంటి కృషి, పోరాటాలు, ఈ రోజు ఉన్నటువంటి ఇష్యూస్ పైన భవిష్యత్తు పోరాట కార్యక్రమాలు రూపకల్పన ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు 100 సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి అనేకమైనటువంటి హక్కులు కోల్పోయారు. మొన్ననే నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. రేపు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ 4 లేబర్ కోడ్లు ఇంప్లిమెంట్ చేసేదానికి నిర్ణయం తీసుకుంటుంది. ఈ 4 లేబర్ కోడ్లు ఇంప్లిమెంటేషన్ పోతే ఈ 100 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కులు పొందారు, సమ్మె చేసే హక్కులు పొందారు, పారిశ్రామిక వివాదాల చట్టం ఉంది, 8 గంటల పని విధానం ఉంది, మహిళలకి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి, అదేవిధంగా ఈఎస్ఐ, పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్ చట్టాలు ఉన్నాయి.
కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్ ఉన్నాయి. ఇలాంటి అనేకమైనటువంటి రక్షణ ఈరోజు ఉద్యోగులకు కానీ కార్మికులకు కానీ శ్రామిక వర్గాన్ని అంతటికి కూడా రక్షణగా ఉన్నటువంటి వీటన్నిటిని కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్ల వల్ల అసాధ్యమైనటువంటి నిర్ణయాన్ని ఆ 4 లేబర్ కోడ్లు పెట్టారు. సమ్మె చేయాలంటే 60 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి, అది అసాధ్యం. యూనియన్ ఏర్పాటు చేసుకోవాలంటే 100 మంది పైన యూనియన్ రిజిస్ట్రేషన్ చేయాలి. 100 మంది పైన ఆ పరిశ్రమలోనూ అక్కడ పనిచేస్తుంటారు. మరి 100 మంది అక్కడ చేద్దామంటే ఆ 100 మంది యూనియన్ పెట్టుకునేదానికి యాజమాన్యాలు అంగీకరించాలి. యాజమాన్యాలు ఎక్కడ కూడా అంగీకరించాలి. ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ అటు ఉద్యోగులు కానీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే పరిశ్రమలో పనిచేసే పరిశ్రమ అధిపతులు కానీ ఇటు కార్మిక వర్గానికి అనుసంధానం కాబట్టి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఇద్దరిని పిలిచి చర్చలు జరిపి పరిష్కారం చేస్తాం. ఇప్పుడు ఈ 4 లేబర్ కోడ్లు ఇది నిర్వీర్యమైంది లేబర్ డిపార్ట్మెంట్. యాజమాన్యాలు ఏది చెప్తే అదే తప్ప వేరే చట్టాలు ఏర్పడుతుంది. అంటే ఈరోజు 100 సంవత్సరాల తర్వాత సాధించుకున్న వీటన్నిటిని కూడా కోల్పోతే భవిష్యత్తులో కార్మిక వర్గం ఏ విధంగా పనిచేయాలి, చట్టాలు లేకుండా ఏ విధంగా పనిచేయాలి, నిబంధనలు లేకుండా ఏ విధంగా పనిచేయాలి, అసలు ఆ పనికి భద్రత ఎవరిస్తారు, గ్యారంటీ ఎవరిస్తారు, ఇచ్చేటటువంటి జీతానికి ఎవరిస్తారు, ఏమి కూడా 4 లేబర్ కోడ్లో చూపించలేదు. అందువల్ల యాజమాన్య దయాదాక్షిణ్యాలపైనే అందరూ బతుకోవాలనేటటువంటి స్థితికి 4 లేబర్ కోడ్లు చేస్తున్నారు. అందుకని మేము ఈ రాష్ట్ర మహాసభలో ఏ వృత్తిలో పనిచేసే వాళ్ళు ఆ వృత్తిలో పనిచేస్తున్నారు, ఏ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు ఆ ఉద్యోగాలు చేస్తున్నారు. మరి ఈ లేబర్ కోడ్ల వల్ల వచ్చిన ఇబ్బందుల్ని ఈ ఇబ్బందుల్లో లేని గంటల పని 12 గంటలు నేను చేయలేమను, లేకపోతే పని భద్రత లేదు నేను చేయలేమంటే జరగదు. ఎందుకంటే ఆ కుటుంబాలన్నీ కూడా వాళ్ళు ఈ రోజు జీవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తిలో నిమగ్నమై జీవిస్తూ ఉన్నారు, ప్రత్యామ్నాయం లేదు. అందుకని వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే భవిష్యత్తు పోరాటాలు ఈ 4 లేబర్ కోడ్లు ఉపశమనానికి ఈ కోడ్లు అమలు పరచడం ద్వారా వచ్చేటటువంటి పరిణామాలను ఎదుర్కొనేదానికి కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసేదానికి ఈ మహాసభలు, అదేవిధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఉండాలనేటటువంటిది కూడా ఈ మహాసభలో రూపొందించబోతున్నాం. మా రాష్ట్ర మహాసభలు అయిపోయిన తర్వాత ఆల్ ఇండియా మహాసభ నవంబరు 26, 27, 28, 29 తేదీల్లో బెంగళూరులో జరగబోతున్నాం. ఆ బెంగళూరు జరిగే ఆల్ ఇండియా మహాసభ నాటికి ఈ మొత్తం 29 రాష్ట్రాల మహాసభలు, దేశంలోని అన్ని కేంద్ర సంఘాల మహాసభలను కూడా పూర్తి చేసుకొని అక్కడ ఎన్నికైనటువంటి ప్రతినిధులు కూర్చొని ఈ లేబర్ కోడ్స్ అనేది దేశవ్యాప్త సమస్య, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల కార్మిక వర్గాల సమస్య కాబట్టి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కేంద్ర కమిటీ కూడా నిర్ణయిస్తుంది. దాని ప్రకారం భవిష్యత్తులో పోరాటాలను నేర్చుకుని కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ శక్తులు అనుకూలమైనటువంటి విధానాలు, పెట్టుబడిదారులకు ఉపయోగపడేటటువంటి విధానాలు, మరి 30-40 కోట్ల మంది శ్రామిక వర్గాన్ని పక్కన పెట్టి వాళ్ళందరికీ ఇబ్బందులు కలగజేసి దేశంలో కొద్ది మంది మాత్రం ఉండేటటువంటి కార్పొరేట్ శక్తులకి ఉపయోగపడే విధమైన నిర్ణయాల్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దాంట్లో భాగంగానే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పబ్లిక్ సెక్టర్స్ కూడా ప్రైవేటీకరించే పనిలో ఉన్నారు. రైల్వేలు ప్రైవేటీకరిస్తున్నాం, విమానయానాలు పోయి, బిఎస్ఎన్ఎల్ సంస్థలు పోయి, విశాఖ స్టీల్ ప్లాంట్లు అదే ప్రయత్నంతో పోరాటం చేస్తూ ఉన్నాం. గనులు కార్ఖానాలు ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. అదే గనుల్లో ఉన్నటువంటి సంబంధాన్ని కూడా పొలగొట్టేదానికి ఆపరేషన్ కగార్ పేరుతో అక్కడ ఉద్యమాలు చేస్తున్న నక్సలైట్లను కూడా అమర్చారు. ఈ విధంగా ఈ పరిణామాలు అనేటువంటి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పరిపాలన చేయడం తప్ప కార్మిక వర్గం పట్టదు, దేశ సంపద పట్టదు, పబ్లిక్ సెక్టార్ పట్టదు, పబ్లిక్ సెక్టార్ వచ్చే సంపద పట్టదు. అందువల్ల ఇవన్నిటినీ పరిరక్షించుకునేదానికి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలకి సమాయత్తం కాబోతున్నామని వాటితో వేదికలు